నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులకు 309 రకాల సహాయక పరికరాలు అందజేత. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న కలెక్టర్ రాజాబాబు. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు నివసించే చోటే లేకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేత దేవినేని అవినాష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైతు బజార్లో ఆదివారం తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జేసీ కల్పశ్రీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీబీటీ స్టీమ్ సూపర్ ఫైన్ బియ్యం కిలో 62 రూపాయలు ఉండగా రైతు బజార్లో 52 రూపాయలకు, బీపీటీగా బియ్యం బయటే 58 రూపాయలు ఉండగా రైతు బజార్లో 50 రూపాయలకు అందించడం జరుగుతుందని, ఒక్కో లబ్దిదారులకి 10 కేజీల చొప్పున బియ్యం అందించడం జరుగుతుందని అన్నారు. 115 రైతు బజార్లోనూ 500 రైసు మిల్లర్ల ప్రత్యేక పాయింట్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అందిస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు కోరారు. బహిరంగ మార్కెట్లో ధరల భారం నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 58 రూపాయలు ఉంటే కౌంటర్ ప్రతిరోజు రైతు బజార్లో రన్. ఓకే సార్. బియ్యం ధరలు అధికంగా ఉండటం వల్ల తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు చేయాలనే ఉద్దేశం ఈ యొక్క రేషన్ కార్డు తీసుకొచ్చినట్లయితే 10 కేజీల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఒక బెనిఫిట్ కృష్ణ వ్యాపిస్తే బాగా వస్తుంది కదా. ఓకే మేడం, ఒకసారి చూడండి మేడం. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బియ్యం రేట్లు అధికంగా పెరిగిపోవడం వలన సామాన్యుడికి ఇబ్బంది అవుతుందని ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లోను, రైస్ మిల్స్లోను కౌంటర్స్ పెట్టి స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయలు ఉండే బియ్యాన్ని 52 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. రా బియ్యం 58 రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్నవారు అందరికీ ఒక్కొక్క కార్డుకి 10 కేజీలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతు బజార్లో ఈరోజు సివిల్ సప్లైస్ వారు, కలెక్టర్ మేడం గారు, జేసీ మేడం గారు అధికారుల సమక్షంలో ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. వినియోగదారులందరూ దీన్ని ఉపయోగించుకోండి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ షాప్ తెచ్చి ఉంటుంది. రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరూ అర్హులే. ఒక్కొక్క కార్డుకి 10 కేజీలు ఇస్తారు. అవి తీసుకుని మీరందరూ సుఖంగా ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మన జాయింట్ కలెక్టర్ గారు, సివిల్ సప్లైస్ డిఎస్ఓ గారు, అధికారులకు నమస్కారం. ఇచ్చేసిన వినియోగదారులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బహిరంగ మార్కెట్లో
సన్నబియ్యం ధరలు ఎక్కువ అవుతున్నాయి, వినియోగదారులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 300 రైతు బజార్సు, తర్వాత ఒక 500 రైస్ మిల్లర్స్ పాయింట్స్లో ఈ తక్కువ రేటుకి సన్నబియ్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో 3 రైతు బజార్లు, 40 రైస్ మిల్లర్స్ పాయింట్స్లో ఈ కేంద్రాలు తక్కువ ధరలకి రైస్ అమ్మడానికి కేంద్రాలు పెట్టడం జరిగింది. వినియోగదారులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అక్కడ రైస్ వారికి కావాల్సిన అవసరం మేరకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ రేట్లు బీపీటీ స్టీమ్డ్ కేజీకి 52 రూపీస్, అలాగే రా బీపీటీ రైస్ కేజీ 50 రూపాయలుగా నిర్ణయించడం అయింది. దీనికి మించి ఎక్కడా కూడా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. వినియోగదారులు అందరూ కూడా గమనించి అంతవరకు చెల్లించి వారు రైస్ బియ్యాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి కార్డుదారికి ఒక 10 కేజీల వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కేంద్రాలు ఫంక్షనింగ్లో ఉంటాయి. ఈ వెంటనే కూడా సివిల్ సప్లైస్ వారికి మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఈ 43 ప్లేసెస్లో, రైతు బజార్ 3 ప్లేసులు, మిగతా 40 ప్లేసెస్లో కూడా వెంటనే స్టార్ట్ చేసి ఇవి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా దీనికంటే ఎక్కువ రేటు చెల్లించవద్దు, ఇవి తీసుకుని మీరు వినియోగించుకోవాలి. ఈ కేంద్రాలని, ప్రత్యేక కేంద్రాలని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన దివ్యాంగ అభ్యర్థుల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో అలింకో సేవా సంస్థ ఏడీఐపీ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, మాన్యువల్ ట్రైసైకిల్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు ఉచితంగా పంపిణీ చేశారు. దర్శి మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 309 సహాయక పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గడిపూటి నారాయణస్వామి, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పి డిజేబుల్డ్ వెల్ఫేర్ అనే పేరు యాక్చువల్గా అయితే కనుక డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది మనకి అఫీషియల్ నామినిక్లేచర్. నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చేయగలిగే ఆలోచన ఉంది, కానీ అతను మూవ్మెంట్ అవ్వలేడు కాబట్టి దానికి ఒక ట్రైసైకిల్ లాంటిది ఒకటి ఇవ్వగలిగితే దెన్ ఆటోమేటిక్గా తన ఎఫిషియన్సీ కూడా మనకి సొసైటీకి ఉపయోగపడుతుంది. దట్ మీన్స్ ఎబిలిటీ ఉన్నప్పటికీ కూడా యూజ్ చేసుకుని దానికి ఒక అసిస్టెన్స్ ఇచ్చేలాగా, హెల్ప్ ఇచ్చేలాగా అన్నటువంటిది ఈ ఎయిడ్స్ అని కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వాళ్ళ పట్ల అటు పెన్షన్ ఇవ్వడంలోనైతేనేమి, ఇటువంటి ఇంప్లిమెంట్స్ ఇవ్వడంలోనైతేనేమి ముందున్నది. అదేవిధంగా మనందరికీ తెలుసు అలింకో అనేది చాలా బిగినింగ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్స్తో ఈ ఆల్ ఇంప్లిమెంట్స్ అన్ని కూడా ఈ అలింకో తయారు చేస్తుంది. ఓన్ ఫండ్స్, తర్వాత ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సపోర్టు, ఈ రెండు కలిపి జనరల్గా చేస్తారు. అయితే ఇక్కడ మనం అప్రిషియేట్ చేయవలసిన ఇష్యూ ఏంటంటే గౌరవ ఎంపీ గారు ఎప్పుడు కూడా చాలా చాలా ప్రొయాక్టివ్గా ఉండేటువంటి ఒక పర్సన్ ఆయన. సో ఏదైనా సరే చాలా పాజిటివ్గా ముందుకెళ్దాము అనే టైపు ఆలోచన ఉన్నటువంటి పర్సన్ ఆయన. సో నేను యాజ్ ఏ కలెక్టర్గా చాలాసార్లు వచ్చిన కాడి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎంపీ గారు హౌ ఈజ్ సో ప్రొయాక్టివ్. మన జిల్లాకి మొత్తం అంతా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దీన్ని ఎట్లాగా అభివృద్ధి చేయాలి అని అంటే ఏదైనా ఒక ఏజెన్సీని పెట్టి, ఒక కన్సల్టెన్సీని పెట్టి చేస్తే బాగుంటుందని అంటే ఎంపీ గారు ముందుకొచ్చి వాళ్ళు సుమారు 35 లక్షల వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తే అది నేనే ఇస్తానని చెప్పేసి కాంప్రహెన్సివ్గా మొత్తం జిల్లా అంతా కూడా వారు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. ప్రజలకు తెలియజేసి ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మనం అడిగినప్పుడు దానికి కూడా వారే ముందుకు వచ్చి సుమారు 25 lakhs వారు ఖర్చు పెట్టి, సో ఎవరైనా అయితే దీనికోసం అది చూద్దాం సార్ గవర్నమెంట్లు అంటారు కానీ నేనే చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి దాన్ని నడిపించారు. ఇప్పుడు ఇండియాలో అలింకోకి దాంతోపాటు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంతవరకు ఇవ్వాలి. అయినప్పటికీ కూడా మన గౌరవ ఎంపీ గారు కేవలం ఏంటంటే ఆయన పర్సూవెన్స్తో ఆయన అక్కడ ఉంటారు కాబట్టి ఆల్రెడీ కొన్ని కమిటీస్కి చైర్మన్గా ఉన్నారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో వారే స్వయంగా వెళ్ళి అలింకో అక్కడ ఉన్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసి దెన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్తోనే ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఏమీ లేకపోకుండా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ వేరే దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి పూర్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తోనే ఇదంతా కూడా తీసుకురావడానికి కేవలం మన ఎంపీ గారు చేసినటువంటి చొరవ వల్లే ఈరోజు సుమారు 345 వరకు కూడా ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా రావడం అనేది జరిగింది.
దాదాపు 400 మంది కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే 309 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఆ ఎలిజిబిలిటీలో కూడా చూసుకున్నప్పుడు ట్రైసైకిల్ ఎలిజిబిలిటీ అంటేనే 145 మంది రావటం అనేది మన జిల్లాలో ఎక్కడా కూడా అటువంటి సంఖ్య లేదు. 145 మంది ట్రైసైకిల్కి అర్హత రావటం అనేది బ్యాటరీ ఆపరేటెడ్ సంతోషంగా. ఎందుకంటే మనం ఇటువంటి వాళ్ళని కూడా ఇంకా కూడా పూర్తిగా కూడా ఎంకరేజ్ చేస్తే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా మరొకసారి మనం క్యాంప్ పెట్టినప్పుడు ఇంకా అన్ని ప్రాంతాల్లో రాని వారందరికీ కూడా ఇవన్నీ చూసి ఎంతో ఆనందంగా మనం కూడా వచ్చి ఇటువంటి వసతి కూడా మనం తీసుకెళ్లాలనే ఆలోచన రావటం అనేది కూడా ముఖ్యం. అది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అనేది ప్రత్యేకంగా కూడా వారి అధికారం రాకముందే మేనిఫెస్టోలో పెట్టారు. వారికి అందరికీ కూడా ఇచ్చే పెన్షన్ అనేది 6,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆ విధంగా కూడా పెంచి ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిని ఆచరణలో తీసుకురావటం చూసాం. ఇప్పుడే ఈ రోజు పెన్షన్ కార్యక్రమంలో కూడా కొంతమంది దివ్యాంగులకు కూడా మనం పెన్షన్ ఇవ్వటం కూడా ఆనందంగా చూసాం. కలెక్టర్ గారు, లక్ష్మి గారు అందరూ కూడా. ఎందుకంటే వారికి డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది రావటం అనేది భగవంతుడు ఎటువంటి లోపం లేదు, అయినా కూడా అన్ని అవయవాలు అనేది కూడా పూర్తిగా పని చేసేందుకు కొరకు అవకాశం ఇచ్చేదాని కొరకే ఇటువంటి మామూలుగా ఈ సైకిళ్ళు ఇటువంటి కూడా ప్రోత్సాహం ఇవ్వటం. ఎందుకంటే వారు మొబిలిటీ కావాలి. వారు ఏంటంటే ఎక్కడ ఒక స్థలంలోనే కూర్చొని మనం ఏం చేయలేకపోతున్నాం అనేది ఎప్పుడు కూడా బాధపడకుండా కూడా వారు మేము కూడా ప్రతి ఒక్కరితో కూడా సమానంగా కూడా మామూలుగా ముందుకెళ్ళి మన కార్యక్రమాలు చేసుకోగలుగుతాం అనే మనోధైర్యం కొరకే ఈ విధంగా కూడా మనం ఈ క్యాంపులు కూడా నిర్వహించి తీసుకురావడం అనేది చూసాం. కేంద్ర మంత్రివర్యులు వీరేంద్ర కుమార్ గారిని చాలా సీనియర్ వ్యక్తి. ఆయన 8 పర్యాలు గెలుచున్నాం. నేను 5 అయితే ఆయన 2 సార్లు గెలిచారు. ఆయన అటువంటి వ్యక్తి మహా వ్యక్తి పాపం, చాలా మంచివాడు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.